ఒక వ్యక్తి మంచుని పగలగొడుతూ ఉండగా అతనికి అకస్మాత్తుగా ఒక వింత దృశ్యం కనిపించింది. గడ్డగట్టే చలిలో మంచు రంధ్రం విరగడం మొదలైంది. అతను భయపడిపోతాడు. మంచు రంధ్రంలోని నీరు తీవ్రంగా చిలకడం ప్రారంభించింది. మంచు కింద ఏదో జీవి ఉందని ఇతను పసిగట్టాడు. దీంతో ఇతను వెనక్కి తిరిగి పరిగెత్తాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. సడన్ గా అప్పుడే ఆ రంధ్రంలో నుంచి చాలా మంచు హఠాత్తుగా బయటకొచ్చింది. మార్క్ ఇది చూసి చాలా భయపడిపోతాడు. ఈ రోజు నా పని అయిపోయిందిరా అని. ఆ నీరు ఇతనికి ఎటువంటి హాని కలిగించలేదు. కేవలం ఇతన్ని తడిపేసింది అంతే. ఏం జరిగిందో గ్రహించే లోపలే ఇతను కిందకు చూశాడు. బకెట్ లో ఒక వింత ఆకారం గల ఒక చేప ఉంది. మార్కు ఈ చేపని చూసి చాలా ఉత్సాహపడ్డాడు. ఇతనికి ఈ విషయం తెలియదు. ఈ చేప ఇతని భవిష్యత్తుని మార్చేస్తుందని. మార్కు చేపని తీసుకుని ఇంటికి పరిగెత్తాడు వండుకొని తిందామని. ఇతను తొందరగా మంట వేసి వంటకు కావాల్సిన సామాగ్రి అంతా ఏర్పాటు చేస్తూ ఉండగా సడన్ గా అప్పుడే ఇతనికి ఒక అమ్మాయి గొంతు వినిపిస్తుంది. ఇతను ఇలా అనుకుంటాడు, ఇంటి బయట ఎవరో మాట్లాడుకుంటూ ఉన్నారని. దీంతో ఇతను అంతగా పట్టించుకోలేదు. మార్కుకి అప్పుడే అర్థమవుతుంది ఇంటి చుట్టుపక్కల ఎవ్వరూ లేరని. అప్పుడే ఇతను తన కళ్ళ ముందరున్న దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతాడు. నెక్స్ట్ పార్ట్ కోసం ఒక లైక్ వేసుకోండి.